తారకాసురుని తపోబలము. ఇప్పుడు ఈ స్టోరీ ఏంటో మనం తెలుసుకుందాం. దేవతలు దానవులు కూడా కశ్యపుని కుమారులైనందున అన్నదమ్ములు. కానీ వారిలో ఒకరంటే ఇంకొకరికి అసలు గిట్టదు. రాక్షసులో ఒకడైన తారకాసురుడు ఘోర తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై భక్తుడు అడిగినట్లు నీవు శివవీర్యమున బుట్టిన వాని చేతిలో కాక మరెవరి చేతనూ చావవని వరమిచ్చాడు. అయితే అప్పటికే శివుని భార్య అయిన సతీదేవి దక్షయజ్ఞంలో మరణించింది. ఇక ఆయనకు సంతానం లేదు, మళ్ళీ పెళ్లి చేసుకునే ప్రయత్నం కూడా లేదు. కనుక వానికిక పిల్లలు పుట్టరు. తనకు మరణమే లేదని ధైర్యంతో తారకుడు అన్ని లోకాల వారిని ముప్పు తిప్పలు పెడుతున్నాడు. అయితే ఆ బాధలు తట్టుకోలేక అందరూ వెళ్ళి శ్రీ మహావిష్ణువుతో మొరబెట్టుకున్నారు. అప్పుడు విష్ణువు వారిని ఊరడించి శివుడు తొందరలోనే పెండ్లాడగలడు, శివకుమారుడు తారకుని చంపగలడని ధైర్యం చెప్పి పంపించాడు. ఆ విధంగా ఈశ్వర కుమారుడే తారకాంతకుడు. ఇదియే తారకాసురుని తపోబలము కథ.